అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనం మనం చేసుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము, మంచి విషయాలను మననం చేసుకుంటున్నాము. మరి ఈ వ్రతం ఆచరించకపోయినా అప్పటి కథలు ఇప్పుడు మనకి వినసొంపుగా లేకపోయినా అందులో దాగి ఉన్న భావం మనం గ్రహిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఉపాసన పెరుగుతుంది. అలాగే మంచి వైపు అడుగులు వేయటం అనే ఆలోచన కూడా కలుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు మనం 17వ అధ్యాయంలో ఏముందో తెలుసుకుందాం. మనం ధనలోభుడి యొక్క కథ చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ ధనలోభుడు అంగీరస మహాముని ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు కాబట్టి ఆయనకి అసలు ఏ రకంగా మనిషి ఉండాలి, ఆ తత్వబోధ ఏమిటో మీరు చేస్తారా, మరిన్ని మంచి విషయాలు మీరు నాకు చెప్తారా అని అడిగినప్పుడు అంగీరస మహాముని ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ అంటే అది శాశ్వతమైనది, ఆత్మ అంటే అది ఎప్పుడూ స్థిరమైనది. అయితే మనం ఎప్పుడూ కూడా శరీరం గురించే ఆలోచిస్తూ ఉంటాం కదా. శరీరం బాగుండాలి, శరీరానికి ఎప్పుడూ సుఖం ఉండాలి, మనం హాయిగా ఉండాలి, అయిపోయింది. అలాగా ఈ హాయిని అనుభవిస్తూ బాహ్య ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ అవన్నీ మనకే కావాలి అని మనసులోంచి ఎన్ని కోరికలు వస్తే అన్ని కోరికలు తీర్చే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము శరీరం ద్వారా. అలా చేసి 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 చివరికి అమ్మయ్య నా మనసు తృప్తి చెందిందా లేదా అని అనుకుంటాం. కానీ బాహ్య సుఖములు కాదు, లోపల ఉన్న ఆత్మ, దీనికి సంతోషం ఉందా, దీనికి సంరక్షణ ఉందా అన్నది మనము మర్చిపోతూ ఉంటాం. అంగీరస మహాముని ఇక్కడ ఆత్మ ఏదైతే శాశ్వతమో దాని గురించి ఆలోచించి కర్మలు చేయాలి. ఎందుకంటే ఈ ఆత్మే గత జన్మలో, అంతకుముందు జన్మలో, అంటే లోపల జీవుడు అంటారు కదా, ఎన్నో జన్మలు మారిన తర్వాత ఎంతో పుణ్యం కూడా చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మనిషిగా వచ్చాం. అయితే ఇతరత్ర జీవులకు సాధన చేయటానికి, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవటానికి అవకాశం ఉండదు. పాపాలు చేస్తూ ఉంటాయేమో, అసలు పాపాలు చేస్తేనే, కేవలం పాపాలు ఉంటేనే ఈ 4 కాళ్ళ జీవులుగా అలా పుడుతూ ఉంటాం. ఎందుకంటే వాటి అవస్థలు మనకి తెలుసు. కానీ మనం మనుషులుగా పుట్టాము అంటే పాపము పుణ్యము రెండూ చేసుకున్నాం వాటి యొక్క ఫలితాలను అనుభవించటానికి. అయితే ఇక్కడ ఈ జన్మకి వచ్చిన తర్వాత ఆత్మ అన్నది ఒకటి ఉంది, అది అలాగా శరీరాలని మారుస్తూ ఉంటుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు కదా. కాబట్టి మనము ఏ రకంగా అయితే ఒక వస్త్రాన్ని విడిచిపెట్టి ఇంకొక వస్త్రం వేసుకుంటామో, ఆ రోజంతా దాంతో ఉంటాం, మళ్ళీ విడిచిపెడతాం. ఆ రకంగా ఈ ఆత్మ శాశ్వతం, శరీరాలు మారుతూ ఉంటాయి. మళ్ళీ మనిషిగానే పుడతామా, మళ్ళీ ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తామా తెలియదు. ఎందుకంటే మనం ఏదైతే తప్పనుకుంటామో అది తప్పో ఒప్పో మనకే తెలియదు. మనము ఏదైతే సరిగ్గానే నేను చేస్తున్నాను అని అనుకుంటామో అందులో ఎన్నో తప్పులు ఉండవచ్చు. ధర్మ సూక్ష్మాన్ని పట్టుకుని నడవటం అన్నది చాలా కష్టం. అలా మనం నడుస్తున్నప్పుడు మరి ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని ఒప్పులు చేస్తున్నామో ఇదేది లెక్కలోకి రాదు, అంటే మన లెక్కల్లోకి రాదు. కానీ నిజంగా వాటికి లెక్కలు ఉంటాయి కదా, కాబట్టి భగవంతుడు లెక్కలు వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కేవలం శరీరం కోసమే ఆలోచించి ఆలోచించి వెళ్ళిపోయిన తర్వాత జీవుడు పతనమైపోతాడు. ఒక్క పుణ్యకర్మ అయినా చెయ్యకుండా మనిషి జన్మ ఎత్తిన తర్వాత దీన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎలా వెళ్ళిపోతాం? అందుకని ఇక్కడ మనకి ఆత్మ గురించి చెప్తారు. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తారు. ఏ రకంగా అయితే మట్టి పాత్రలు చేసినప్పుడు పాత్రలు మారుతూ ఉంటాయి. ఒకటి కుండ అవ్వచ్చు, ఇంకొకటి ఇంకేదో అవ్వచ్చు, లేకపోతే అన్నం వేసుకునే పాత్ర కావచ్చు. ఇలా రకరకాల ఆకారాలు ఆ మట్టితో తయారు చేస్తాం. కానీ మట్టి అన్నది శాశ్వతం కదా. కొన్ని బొమ్మలు తయారు చేస్తుంటాం, ఆ బొమ్మల్లో కూడా రకరకాల బొమ్మలు ఉంటాయి. కాబట్టి అన్నీ వేరే, కానీ లోపల ఉన్న, అంటే ఏ పదార్థంతో అయితే తయారైందో అది ఒక్కటే, అది మట్టి మాత్రమే కదా. ఈ విషయాన్ని ఎలాగైతే మనం చాలా తేలికగా గ్రహిస్తామో, నామము రూపము ఈ రెండు వేటికైతే ఉంటుందో అది శాశ్వతము అని చెప్పారు. దేనికైతే ఒక నామం, ఒక వస్తువు ఏదైనా, ఒక పువ్వు అని అన్నాం, దానికి ఒక పేరు పెట్టాం, దానికి ఒక రూపం ఉంది. ఆ పువ్వు ఎంతకాలం అలా ఉండిపోతుంది? ఉండిపోదుగా. ఎప్పుడోకప్పుడు అది వాడిపోతుంది, రాలిపోతుంది, పడిపోతుంది. అందుకే మనుషులం మనం కూడా పుట్టటము, పెరగటము, అలాగా మనము అంటే వృద్ధిలోకి రావడము, మళ్ళీ నెమ్మదిగా క్షీణించటము, అంటే శరీరానికి సంబంధించి. ఆ తర్వాత మనం చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇదేది శాశ్వతం కాదు.
మరి ఇటువంటి అవస్థలు లేనిది ఏది అంటే అది ఆత్మ. మరి అటువంటి ఆత్మ సంరక్షణ ఎలా ఎలా చెయ్యాలి మనం? అది ఈ శరీరంతో అవుతుందా? ఈ శరీరంలో ఉన్నప్పుడే అవుతుంది. కాబట్టి ఏది శాశ్వతమో దాని గురించి ఆలోచించాలి. ఆత్మ శాశ్వతం. అయితే ఆ ఆత్మలోకి పరమాత్మ వచ్చి కూర్చుంటే అప్పుడు ఆ ఆత్మకి సంరక్షణ. పరమాత్మ అలా ఎలా వచ్చి కూర్చుంటారు? అన్ని జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు అని చెప్పుకుంటున్నాం కదా, సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న విష్ణుతత్వం అని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆయనే ఉంటాడు కదా, మరి ఆయనే ఉంటాడు. ఆయన్ని ప్రత్యేకంగా పిలవవలసిన అవసరం లేదు. కానీ భగవంతుడు ఉన్నాడు అని పోల్చుకోవాలిగా. నాలో భగవంతుడు ఉంటే నా ప్రవర్తన ఎలా ఉంటుంది? అవతల వాళ్ళలో భగవంతుడు ఉంటే నేనెందుకు వాళ్ళతో అలా మాట్లాడతాను అనే ఒక ఆలోచన రావాలి. కాబట్టి తత్వమసి అని అంటారు. అంటే నీలో ఉన్న పదార్థం, అయితే నాలో ఉన్న పదార్థం, బయట బ్రహ్మాండంలో ఉన్న పదార్థం, అలాగే లోపల పిండాండంలో ఉన్న పదార్థం అంతా ఒకటే. ఈ క్రమంలోనే మనం వింటూ ఉంటాంగా, పంచభూతాలు బయట ఉన్నాయి, పంచభూతాలు శరీరంలోనూ ఉన్నాయి. శరీరంలోనూ వేడి ఉంది, అగ్ని, అలాగే నీరు ఉంది, అలాగే ఆకాశం. అంటే ఒక అవయవానికి మధ్యలో కొద్దిగా ఖాళీలు ఉంటూ ఉంటాయట. అలాగా అదంతా ఆకాశంతో సమానం అంటారు. ఇక మట్టి, భూమి అంటే కొద్దిగా మన శరీరాన్ని అలాగా నీరు పెట్టి రుద్దినట్టయితే కొద్దిగా మట్టి అన్నది వస్తుంది. కాబట్టి శరీరం పైన మట్టి అన్నది ఉంటుంది. అందుకనే భూమి, అలాగే నీరు, మన శరీరంలో నీరు ఎక్కువ శాతం ఉండాలి. అది తక్కువైపోతే మనకి ప్రమాదం కదా. ఇలా వేడి అన్నది కూడా ఉండాలి. ఆ వేడి తగ్గిపోతే ప్రమాదం, ఆ వేడి విపరీతంగా ఎక్కువైపోతే ప్రమాదం. ఇలా పంచభూతాలు ఏవైతే బయట ఉన్నాయో శరీరంలో కూడా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వాయువు, బయట వాయువు, అలాగే లోపల వాయువు. ఈ ప్రాణవాయువు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? కాబట్టి ఈ వ్యవస్థ అన్నది బయట ఉన్న బ్రహ్మాండంలో ఉన్న భగవత్ శక్తి లోపల పిండాండంలో ఉంది. లేకపోతే ఎలా కదులుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం? అంటే ఏ ఆత్మ అయితే శాశ్వతమో ఆ ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించగలగాలి. దీనికి సహాయపడాలి ఈ శరీరం. అందుకే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నిటికన్నా చాలా కష్టంగా నిలకడగా కూర్చోకుండా అటు ఇటు తిరిగే మనసు, ఇవన్నీ పట్టి మనం ఏకాగ్రతతో చక్కగా భగవంతుడిని వేడుకోగలగాలి. అలా భగవంతుడు వచ్చి పరమాత్మ అంటే పరమ ఆత్మ, అలా పరమ ఆత్మ అయిన ఆ పరమాత్మ మన ఆత్మలో ప్రవేశించాడు అని గ్రహిస్తే, అహం బ్రహ్మాస్మి అని అంటారు కదా, అలాగే అనుకోవాలి అని అంటారు. శివోహం అనాలి అంటారుగా. మరి దీని అర్థం ఏమిటి? నేనే శివుణ్ణి, అలాగే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. దాని అర్థం అసలు చూసావా నా స్థాయి ఎక్కడుందో అన్నట్టుగా కాదు. నేనే భగవంతుణ్ణి, నాలో ఉన్నాడు భగవంతుడు. ఎందుకుంటాడు నీలో భగవంతుడు అంటే నా ప్రవర్తన వల్ల. భగవంతుడు ఎక్కడో లేడు, లోపల ఉన్నాడు, ఆత్మలో దాగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ అలాగా చక్కగా ఉండాలి. దాన్ని కలుషితం చేశామా లోపల ఉన్న పరమాత్మ మాయమైపోతాడు. అప్పుడు ఈ ఆత్మ, ఈ జీవుడు బెంగతో ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఏ ఆలోచన పట్టుకుని మనస్సు వెళ్ళిపోతుందో, జీవుడు వెళ్ళిపోతూ ఉంటాడో అంటే వెళ్ళిపోయే సమయానికి, అటువంటి సమయంలో జీవుడు దాన్ని పట్టుకుని వెళ్తాడు. కాబట్టి మళ్ళీ అలాంటి జన్మ. కాబట్టి ఇలా జన్మలు ఎత్తడము, మళ్ళీ మరణించటం, మళ్ళీ పుట్టడం, ఈ అవస్థలోకి వెళ్ళడం నిజంగా అవసరమా? ఆలోచన చేస్తే మనిషిగా వచ్చినప్పుడే కాదు ఇది అవసరం లేదు. ఆత్మను పోల్చుకుందాం, ఆత్మ సంరక్షణ చేసుకుందాం, సత్కర్మలు చేద్దాము, మంచిగా ఆలోచిద్దాము, సత్ప్రవర్తనతో ఉందాము. కేవలం బాహ్య సుఖాలు కాదు, శరీర పోషణ కాదు, ఆత్మ సంరక్షణ చేసుకుందాం అనే మాటలు ఇప్పుడు మాత్రమే గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే మనిషి జన్మ కాబట్టి. ఇతరత్ర జీవులకు ఆ అదృష్టం లేదు. ఇవన్నీ చెప్తున్నారనమాట. అయితే దీనికి ఏం కావాలి? ఒక అద్భుతమైన జ్ఞానం కావాలి, ఒక వైరాగ్య భావన కావాలి. అంటే నాకు అది కావాలి, ఇది కావాలి అని ఊరికే కోరికలు కోరుతూ ఉంటే అప్పుడు మళ్ళీ శరీరం గురించే కదా ఆలోచిస్తున్నట్టుగా. కానీ ఆత్మ ఏం కోరుకుంటుంది? ఆత్మ ఏం కోరుకోవాలి? పరమాత్మలో ఐక్యం అవ్వడానికి. మరి దీనికి మన కోరికలు అన్నవి పూర్తిగా పక్కన పెట్టగలగాలి. అంటే నిష్కామ కర్మ అంటారు కదా, అలాంటివి చెయ్యాలి. అలాగే భగవంతుణ్ణి కూడా వేడుకున్నప్పుడు కృతజ్ఞతా భావన ఉండాలే కానీ కోరికల చిట్టా విప్పకూడదు. మరి ఇదంతా ఎలా అలవాటవుతుంది? వైరాగ్య భావన కలగాలి. అలాగే వైరాగ్యంతో పాటు జ్ఞానం కలగాలి. జ్ఞానము, వైరాగ్యము, దీనితో పాటు భక్తి కలగాలి.
అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఇవ్వు భగవంతుడా, ఇలా నువ్వు ఇచ్చినట్లయితే ఆత్మకి సంరక్షణ, అప్పుడు ఈ జీవుడు తరించిపోతాడు. అదృష్టం బాగుంటే అలాగే కొనసాగితే మన జీవితం ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాము. ఏ అంటే విష్ణులోకంలోనో లేకపోతే చక్కగా ఏ శివానుగ్రహం పొంది అక్కడ ఉత్తమ లోకాల్లో మనం ఉంటాం. కానీ ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే, సాధన అవసరం. కాబట్టి ఈ 17వ అధ్యాయంలో అంగీరస మహాముని ఆత్మను పోల్చుకో, ఏది శాశ్వతమో అంటే చిన్న ఉదాహరణ, ఏదైనా వస్తువు చాలా విలువైనది, ఎక్కువ కాలం మనతోనే ఉంటుంది, అది అలా ఉంటుంది, ఇది వెంటనే పాడైపోదు అంటే దాని సంరక్షణ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఇవాళ వచ్చి రేపు పాడైపోయే వస్తువు పైన శ్రద్ధ పెట్టం మనం, అది పోతుంది, దాన్ని మళ్ళీ బాగు చేసుకోలేము అని అనుకుంటాం. కానీ కొన్ని వస్తువులు ఉంటాయి, ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే ఇవి ఎంతో కాలం వస్తాయి, ఇవి మనకి పనికొస్తాయి జీవితాంతం అనేటట్టుగా అనుకుంటూ ఉంటాం కదా, వాటి సంరక్షణ ఎక్కువగా చేస్తాం. అలాగే ఏది శాశ్వతం, ఈ శరీరం కాదు, లేకపోతే ఈ డబ్బు కాదు, లేకపోతే ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ధర్మాన్ని విడిచిపెట్టో లేకపోతే అవతల వాళ్లను హింస పెట్టో బాధ పెట్టో, ఇది కాదు. ఏది శాశ్వతం? ఆత్మ. అది పరిశుభ్రంగా ఉంటే మళ్ళా జన్మ అద్భుతంగా ఉంటుంది, లేదు ఇంకా పరిశుభ్రంగా ఉంటే హాయిగా మనము మళ్ళా జన్మ అన్నది లేకుండా ముక్తిని మోక్షాన్ని పొందుతాము. అందుకే ఈ అధ్యాయంలో మనకి ఈ ఆత్మ గురించి అద్భుతమైన వివరణ ఉంటుంది. క్లుప్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఏది శాశ్వతమో దాని సంరక్షణ చేసుకుంటూ భగవంతుడు మనలో ఉన్నాడు అనే భావనతో ముందుకు వెళుతూ, అదే భగవంతుడు ఎదుటివారిలో ఉన్నాడు అనే భావనతో ముందుకు వెళుతూ మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.